భగవద్గీత 14th చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 20 శ్లోక. గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖేహ విముక్తోమృతమశ్నుతే. ఇంతకు ముందు శ్లోకాలో ఎవరైతే అంటే పరమాత్మ యొక్క తత్వాన్ని సరిగ్గా గ్రహించగలిగి ఉన్నవారో వారికి నాకు భేదం లేదు అని చెప్పాడు. సాక్షిగా ఉన్న పరమాత్మ ఎలా ఉన్నాడు అన్నది గ్రహించగలిగిన వాళ్ళకైతే ఇక్కడ ఆ గ్రహించగలిగేది ఎవరు, ఎలా ఉంటే గ్రహించగలవు అన్నదే చెప్తున్నారు. అందుకే గుణ నేతాన త్రీత్యత్రీన్. గుణ అంటే గుణములు సాత్విక రాజస తామస. ఈ గుణాన్ ఏతాన్ అంటే ఇవి, అతీత్య అంటే అతీతమై, త్రీన్ అంటే మళ్ళీ మూడు. అంటే ఈ నీ శరీరం గుణమయంగా ఉండి కొన్ని క్రతువులు చేస్తుంది. అయితే ఇందులో లోపల ఉన్న ఆ పరమాత్మ మళ్ళీ గుణాలకి అతీతంగా ఉన్నాడు. అయితే ఈ గుణాలతో ఉన్నాను మళ్ళీ అక్కడి నుంచే వచ్చావు. ఇది స్పష్టంగా తెలుసుకోవటము. అయితే దేహి అంటే ఈ దేహము అంటే గుణాతీతుడైన పరమాత్మ నుంచే ఉద్భవిస్తున్నప్పటికి కూడా మళ్ళీ మనకి శరీరాలు ఎందుకు లభిస్తున్నాయి అంటే ఆ గుణాల కారణంగానే లభిస్తున్నాయి. జీవాత్మ ఈ శరీరంలో అంటే ఈ గుణమయంగా కొన్ని క్రతువులు చేస్తున్నావు, దానికి ప్రతిఫలంగా నీకోటి వస్తుంది, దాని కారణంగానే మళ్ళీ శరీరాన్ని దాల్చుతున్నాము. ఆ జీవాత్మ మళ్ళీ ఈ శరీరంలోకి అందుకు వస్తుంది. అందుకే దేహి దేహ సముద్భవం అంటే ఈ దేహానిలో ఆ జీవాత్మ ఉంటేనే ఈ దేహానికి అర్థం పరమార్థం. ఎందుకు కొన్ని క్రతువులు చెయ్యగలవు. ఈ జీవాత్మ అన్నది ఈ దేహం నుంచి వెళ్ళిపోతే ఏమవుతుంది? జడంలాగా ఉంటాను. ఎన్ని కోట్లు నా దగ్గర ఉన్నా సరే ఒక్క రోజుకు మించి నన్ను భరించలేరు ఎవ్వరు. నేను మరణించింది అంటే జీవాత్మ నా శరీరం నుంచి వెళ్ళిపోతే, నా బిడ్డైనా నా భర్త అయినా నా తండ్రి అయినా సరే. ఎందుకు అంటే ఇందులో ఇంకా జీవం లేదు, అది కుళ్ళు వాసన వస్తుంది. ప్రాణం ఉన్నప్పుడు నీ విలువ ఎంతుందో ఆ ప్రాణం పోయాక నీ విలువ లేదక్కడ. ఇది మళ్ళీ వాస్తవము. అయితే ఇక్కడ ఈ దేహాలలో ఆ దేహి, అందుకే జీవాత్మ ఈ శరీరంలో ఉన్నాడు. అయితే ఈ శరీరం నీకు మళ్ళీ ఎందుకు సంభవిస్తుందంటే మళ్ళీ ఆ గుణాల కారణంగానే అంటున్నాడు. అంటే గుణాతీతుడైన పరమాత్మ నీ గుణాల కారణంగా నువ్వు చేసుకున్న కర్మలకి ప్రతిఫలంగా నీకు మళ్ళీ జన్మ లభిస్తుంది. అప్పుడు మళ్ళీ ఆ దేహంలో మళ్ళీ ఆ జీవాత్మ రూపంలో ఆ పరమాత్మ ఉంటున్నాడు. అందుకే సముద్భవ ఉద్భవిస్తుంది. అంటే మళ్ళీ శరీరం నువ్వెందుకు దాల్స్తున్నావు అంటే మళ్ళీ నీ కర్మలు కారణంగా. మళ్ళీ ఈ కర్మలు గుణమయంగా ఉన్నాయి. దాని కారణంగా మళ్ళీ దేహాన్ని ధరించవలసి వస్తుంది. జన్మ మృత్యు జరా దుఃఖేహ. జన్మ అంటే పుట్టుక, మృత్యు అంటే మరణము, జర అంటే మళ్ళీ వృద్ధాప్యము, దుఃఖ అంటే దుఃఖము. అంటే జన్మ మళ్ళీ మళ్ళీ తీసుకుంటే ఏమవుతుందంటే మళ్ళీ జనన మరణాల చక్రాల్లోనే ఉంటుంది. ఈ జనన మరణాల చక్రాల మధ్యలో ఏమవుతుందంటే పుట్టినప్పటి నుంచి ఒకేలాగా ఉంటున్నావు. మరణం దాకా అంటే లేదే. బాల్యంలో ఉన్నావు, మళ్ళీ యవ్వనంలోకి వెళ్తున్నావు, మళ్ళీ వృద్ధాప్యానికి వెళుతున్నావు. మళ్ళీ ఇవి నీకు దుఃఖాల్ని తీసుకొస్తాయి. ఎందుకంటే మళ్ళీ బంధనాల్లోనే ఉంటున్నావు. ఒకదాని మీద రాగం ఉంది, ఒకదాని మీద ద్వేషం ఉంది. వీటి కారణంగా మళ్ళీ అజ్ఞానంలోనే ఉన్నావు. మళ్ళీ ఆ అజ్ఞాన కారణంగానే మళ్ళీ జన్మ వస్తుంది. మళ్ళీ దుఃఖాన్ని పెంచుకుంటున్నాను కానీ వాటిని నేను సమభావ స్థితిలో తీసుకోలేకపోతున్నాను. అయితే ఎప్పుడైతే ఇక్కడ గుణాతీతంగా నువ్వు ఉంటున్నావో అప్పుడు ఏమవుతుంది? ఇవన్నిటి నుంచి కూడా నువ్వు విముక్తి కలుగుతుంది. అందుకే ఇక్కడ జన్మ మృత్యు జరా దుఃఖేహ విముక్తో అమృతమశ్నుతే. నువ్వు గనక దేహం లభించిన తర్వాత గుణాతీతంగా నువ్వు ఉండగలిగితే ఇవన్నీ నీకు దుఃఖాన్ని కలగజేయవు. వీటి నుంచి విముక్తి కలుగుతుంది. విముక్తి కలుగుతుంది అంటే నాకు అస్సలు బాధే రాకుండా, నేను ముసల్దాన్ని అవ్వకుండా, ఎప్పటికీ ఒకేలాగా ఎవర్ గ్రీన్ అన్నట్టు ఉంటానా అంటే కాదు అక్కడ అర్థం. మళ్ళీ జన్మ ఉండదు.
ఎందుకంటే కర్మలు చేస్తూ కర్మబంధనాల్లో చిక్కుకోకుండా గుణాతీతుడైన పరమాత్మని పరమభక్తితో పట్టుకున్న కారణంగా నేను కూడా గుణాతీతంగానే ఉంటున్న కారణంగా ఆ పరమపద ప్రాప్తి అంటే ఏంటంటే మళ్ళీ జన్మ లేని స్థితి. అందుకే విముక్తి లభిస్తుంది. అందుకే అది అమృతము, అమరత్వము అదే పొందుతారు. శ్లోకానికి యథాతథా మీనింగ్ తీసుకుంటే గుణానేతానతీత్యత్రీన్ దేహీ దేహ సముద్భవాన్ జన్మ మృత్యు జరా దుఃఖేహ విముక్తామృతమశ్నుతే. ఈ దేహ ఉత్పత్తికి కారణరూపమైన ఈ మూడు గుణముల్ని నువ్వు ఎప్పుడైతే అధిగమిస్తావో జన్మ మృత్యు జర అంటే ముసలితనం అట్లాంటి దుఃఖాల నుంచి నీకు విముక్తి కలుగుతుంది. పరమ ఆనందాన్ని నువ్వు పొందుతావు అంటే అమరత్వాన్ని పొందుతావు. ఏదైతే సచ్చిదానంద పరమాత్మ ఎలా ఉన్నాడు సచ్చిత్ ఆనందంగానే ఎప్పుడు ఉంటున్నాడు. అదే నువ్వు పొందుతావు. నీకు నాకు భేదం లేదంటే నువ్వు కూడా అలాగే ఉంటావు అని అర్థము. అంటే ఇప్పుడు మనం ఎప్పుడైనా సరే ఒకసారి ఏదైనా పాడుబడ్డ బావి దగ్గర అట్లా నీళ్లు తాగితే ఎలా ఉంటుంది అంటే, అంటే కొన్ని ఇట్లాగా ఏయన్నా బాగా అలా ఉండిపోయి పాసుబట్టిని ఇట్లాంటివి తిన్నప్పుడు ఏమవుతుంది కడుపు నొప్పి ఇట్లాంటియన్నీ వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ గుణాలలో ఆ వాసనలన్నీ కూడా మనకి ఏం చేస్తాయి అంటే మళ్ళీ పరిణామం చెందకుండా అంటే ఇప్పుడు కొన్ని నేను చేశాను. ఈరోజు ఎంత మంచిగా నేను శుచిగా ఉండి అంతలాగా వంట చేసినప్పటికి కూడా అది నేను ఈరోజు లోపల తినేస్తే అది బానే ఉంటుంది. నేనే వండాను గదా! నేనే కొనుక్కొచ్చాను కదా! అని అది అలాగే ఈరోజు వండింది అలానే ఉంచేసి, రేపు, ఎల్లుండి గూడా నేను అలాగే తింటానంటే ఏమవుతుంది? అది వాసనొచ్చేస్తుంది. పనికి రాకుండా పోతుంది. అంటే ఇప్పుడు నీకు కొన్ని తెలీదు. కొన్ని తెలియని కారణంగా కొన్ని చేసుకుంటూ వచ్చావు. ఇప్పుడు కొన్ని తెలిసాయి. అవగాహన వచ్చింది. అప్పుడు ఏం చేస్తావు? ఏది నీకు హాని చేస్తుందో దానికి నువ్వు దూరంగా ఉండటము, ఇష్టంగా ఉండటము, పైగా ఇతరులకు కూడా హాని చెయ్యకుండా గుణాతీత స్థితిలో ఉన్న పరమాత్మని స్మరిస్తూ ఉండటాన్ని నువ్వు అలవర్చుకుంటావు. అందుకే ఈ భౌతికమైన జగత్తులో అన్ని మార్పులు, చేర్పులతోనే ఉంటాయి. ఏది ఒక్కలాగా ఉండదు. అలాగే పుట్టిన ప్రతివాడు మరణించక తప్పదు. అలాగే పుట్టిన ప్రతివాడికి కూడా ఇట్లాంటి మార్పులు, శారీరంలో మార్పులొస్తాయి. అన్నిటిలో మార్పులొస్తూ ఉంటాయి. వ్యాధి ఇవన్నీ మనకి వస్తూ ఉంటాయి. ఇవి క్లేశములు అంటారు. ఈ క్లేశాల నుంచి అంటే నిజంగా పరమాత్మని ఆరాధించే వాళ్ళకసలు దుఃఖమే రాదు. వాళ్ళకి వ్యాధి రాదని కాదు ఇక్కడ అర్థము. మళ్ళీ ఇలాంటి జన్మ నువ్వు తీసుకోవు. జన్మ రాహిత్య స్థితి నువ్వు పొందుతావు. అందుకే ఇక్కడ ఏది చెప్పినా సరే ఈ భౌతిక జగత్తు అన్నది మనకొక జైలు లాంటిది. ఇందులోంచి నీకు విడుదల కలుగుతుంది. ఆ పరమ పదాన్ని పొందిన కారణంగా పరమాత్మ యొక్క సాన్నిధ్యంలోనే పరమాత్మని అందు నువ్వు రమిస్తూ ఉండే స్థితి నీకు అంటే బంధనాల నుంచి అన్నిటి నుంచి నీకు విముక్తి. అంటే ఈట్లికి అలవాటు పడిపోయి కూడా ఇప్పుడు కొంతమంది కొన్నుంటారు. కొన్ని మనకి సినిమాల్లో కూడా చెప్తా ఉంటే అవి చూస్తూ ఉంటే కాస్త నవ్వొస్తుంది. ట్రైన్‌లో ఉద్యోగం చేసేవాడికి అయిపోయి ఇంట్లో ఉన్నా సరే ఊగుతూ ఉంటే గాని తినలేకపోతున్నాను. అంటే ఆటిలకి నువ్వు అలవాటు పడిపోయావు. అంటే ఈ గుణమయంగా ఉన్న మనము దానికి ఎంతలాగా అలవాటు పడిపోయాము అంటే గుణాతీత స్థితి గురించి అవగాహన అయినప్పటికీ కూడా మళ్ళీ ఈ వాసనలన్నవి మనకి పూర్ణంగా తొలగిపోతే మళ్ళీ అట్లానే ఉంటూ ఉంటాము. అందుకే మొట్టమొదట దేహంలో స్థితుడై ఉన్నవాడు పరమాత్మ అన్న భావన. కానీ ఆ పరమాత్మ గుణాతీతంగా ఉన్నాడు. ఆ గుణాతీతంగా ఉన్న పరమాత్మని పొందాలంటే ఈ దేహంతో నేను ఏం చెయ్యాలి? అందుకే జీవాత్మ ఈ శరీరంలో ఉన్నాడు గానీ బంధింపబడి లేడు. అన్నిటికీ ఆధారమై ఉన్నవాడు. దాన్ని యథార్థ తత్వాన్ని ముందు తెలుసుకోవాలి. అయితే అన్నిటికన్నా అతీతంగా ఉన్నవాడు కానీ మాయనే తనలో బంధించి పెట్టినవాడు పరమాత్మ. అందుకే ఈ మాయ వీడితే ఆ స్పష్టత వస్తుంది. ఆ మాయ వీడాలంటే ఈ గుణాలకి అతీతంగా నేను ఉండాలి. నా బుద్ధి, నా అహంకారం, నా మనస్సు, నా జ్ఞానేంద్రియాలు, నా కర్మేంద్రియాలు అవైదు, ఇవైదు. అంటే ఏది చూస్తున్నా సరే అది పరమాత్మ సృష్టిలో భాగం. అందులో పరమాత్మ ఉన్నాడన్న ఎరుకలో ఉండాలి. ఏది వింటున్నా సరే నువ్వు వికారాలకి లోబడకుండా అంత స్థిరత్వంతో ఉండాలి. రుచికి అందుకే మనకేం చెప్తారు? ఈ జ్ఞానేంద్రియాలు నీ ఆధీనంలో ఉండాలి. లేకపోతే నీ మనస్సు కూడా నీ ఆధీనంలో ఉండదు. వాటి ఆధీనంలోకి నువ్వు వెళ్ళిపోయినప్పుడు చంచలత్వం ఎక్కువగా అయిపోతుంది. దుర్గుణాలు పెరిగిపోతూ ఉంటాయి. వికారాలు పెంచుకుంటూ ఉంటావు. అందుకే 20
3 తత్వాలతో పిండ రూపంలో ఈ స్థూల శరీరంలో ఉన్నది. ఇవన్నీ కూడా ప్రకృతి యందు మళ్ళీ గుణములకి కార్యరూపాలుగానే ఉన్నాయి. ఈ సంబంధం మనకి ఉన్నంత వరకు ఆ స్థితిని నువ్వు దాటలేకపోతే ఈ దేహాలు మళ్ళీ, మళ్ళీ నువ్వు తీసుకోవాల్సి వస్తుంది. అవి తొలగిపోయినప్పుడే ముక్తి లభిస్తుంది. అందుకే రాజస, తమో గుణములు తొలగి సాత్విక గుణంలో స్థిర సంబంధం ఉంటేనే, ఆ స్థిర సంబంధం కూడా మళ్ళీ సాత్వికం వల్ల కలిగే ఆ బంధనాలు కూడా తొలగించుకునే గుణాతీత స్థితికి నిన్ను చేరవేస్తుంది. లేకపోతే మళ్ళీ పునర్జన్మకి మళ్ళీ కారణమవుతుంది. అందుకే అన్నిటిని త్యాజించటం, వైరాగ్యం అన్నది పూర్ణంగా ఉండాలి. అజ్ఞానం అన్నది మొత్తానికి తొలగిపోవాలి. నువ్వు నిన్ను సిద్ధపరుచుకుంటూ ఉండాలి. జ్ఞానము ద్వారానే వీటన్నిటిని కూడా ఛేదించగలవు. నిర్గుణ, నిరాకార, సచ్చిదానంద పరమాత్మ నేను వేరు కాదు. నాకు దేనితోనూ సంబంధం లేదు. కాకపోతే కొన్ని చేసుకున్న కారణంగా ఇవి నాకు లభించాయి. కాకపోతే దాని ప్రత్యక్ష అనుభవం నాకు కలుగుతున్నప్పటికీ కూడా అన్నిటికీ అతీతంగా ఉన్నవాడే సాక్షి అన్న ఆ పరమ సత్యాన్ని నేను మర్చిపోకూడదు. జననం నుంచి మరణం లోపలే నాకు నేనేది సరిచేసుకున్నా, ఈ అవస్థలు మారుతూ ఉన్నాయి. ఆది, వ్యాధి ఇవన్నీ వస్తూనే ఉన్నాయి. కాకపోతే అందుకే సమభావ స్థితి, దుఃఖం కలిగినా, సంతోషం కలిగినా మళ్ళీ అతిగా దేన్ని తీసుకోకుండా దాని ప్రభావం, దాని తీవ్రత నా మీద లేకుండా నేను ఉండాలి. ఆ పరమాత్మ ఒక్క ఎరుకలోనే ఉండాలి. అన్నిటికన్నా సాత్వికం మంచిదంటున్నారు. కాకపోతే మళ్ళీ సాత్వికానికి కూడా బంధనం ఉందన్నారు కదా! అంటే మళ్ళీ గుణాతీతంగా ఉండాలంటే సాత్వికాన్ని కూడా నువ్వు వీడాలి. వాటికన్నా ఇది మంచిది. కాకపోతే అది కూడా వీడితే గాని నీకు మోక్షం రాదు. అందుకే గుణాతీత స్థితి అంటే సగుణ రూపాన్ని ఆరాధిస్తూ నిర్గుణ స్థితిలో ఉన్న ఆ పరమాత్మను, ఆ తత్వాన్ని గ్రహించాలి. అలాగే సకామ నుంచి మొదలుపెట్టి నిష్కామ స్థితికి నీ భక్తిలో పరిపక్వత చెందితే కానీ అది మళ్ళీ నీకు సాధ్యం కాదు. నిర్గుణ స్థితి అంటే గుణాలు లేని స్థితి. అది అప్పుడు నీకైతే నువ్వు కూడా అలా తయారవుతావు. ఎక్కడికి పోతున్నాయి అంటే ఎక్కడికి పోవు. ప్రకృతిలో భాగంగా అన్నీ ఉన్నాయి. గాలి, నీరు, నిప్పు అన్నీ ఉన్నాయి. ఎలా అయితే వండిన పదార్థాలన్నీ టేబుల్ మీదే ఉన్నాయి. ఈ గుణాలు కూడా ఎక్కడికి నీ శరీరంలోంచి పోవట్లేదు. కాకపోతే వాటిని నువ్వు చక్కగా నీ ఆధీనంలో పెట్టుకున్న కారణంగా ఇప్పుడు ఉపవాసం ఉండాలి. అక్కడ నిజంగా పంచభక్ష పరవాన్నాలన్నీ పెట్టారు. కానీ ఈ శరీరానికి కొన్ని పరిమితి కాలంలో అన్నీ ఇస్తూ, అలాగే ఆహారంలో కూడా నియమం పెట్టాలి కాబట్టి, ఆహారాన్ని ఒకరోజు నేను మానేస్తున్నాను అని దృఢ చిత్తంతో నేను గనక మానేసి, అలా ఉన్నప్పుడు శరీరానికి పుష్టి అన్నీ వస్తున్నాయి అని నేను అవగాహనతో అలా నేను నియమంగా చేసుకుంటూ ఉన్నా. ఆహారం అంతా టేబుల్ మీద ఉంది కాకపోతే, ఈ నియమాన్ని నేను ఉల్లంఘించకుండా నియంత్రణలో చాలా ఆనందంగా ఉంటాను. అంతేగాని అయ్యయ్యో! అయన్నీ పోతాయి. ఈరోజు కాదులే రేపు చేద్దాం అన్నట్టుగా చంచలత్వానికి లోబడకపోవటం. అంటే ఇది ఉదాహరణ మట్టుకే. అలాగే గుణాలెక్కడికి పోవట్లేదు. అవి కూడా ఉన్నాయి ఈ శరీరంలో. కాకపోతే గుణాతీత స్థితిలో నువ్వు చేరుకునేటప్పుడు జ్ఞానం అంతా ఆ స్థితిలో ఉన్నప్పుడు ఏమవుతదంటే ప్రకృతిలో అలజడొచ్చినా నీ చుట్టుపక్కలంతా కూడా ఎంత అలజడిప్రాయంగా ఉన్నా దాని ప్రభావం నీ మీద లేని స్థితిలో ఉంటావు. ఇప్పుడు కొంతమందుంటారు వీడికసలు ఏవి ఎమోషన్స్ లేవు అంటారు. ఎందుకంటే ఈళ్ళు కొట్టుకు చచ్చిపోతూ ఉంటారు గానీ చూస్తాడంతే. అంటే మళ్ళీ అంత కఠినంగా నువ్వు కఠోరంగా ఏం అవ్వవు. చెప్పాల్సింది చెప్తావు. కానీ నువ్వు చెయ్యవలసింది ఎప్పుడూ చేసుకుంటూనే ఉంటావు. ఈ శరీరంలో ఈ మనస్సు, ఇంద్రియ అంటే ప్రతిదానికి చంచలత్వానికి లోబడకుండా గుణములు యందు అవి మళ్ళీ ఐక్యమై ఇంకా నీలో జడత్వాన్ని వికారభరితంగా చెయ్యకుండా ఆత్మస్థితి యందు ఆత్మయందు రమిస్తూ ఉండేదే గుణాతీత స్థితి. ఆ ఆత్మస్వరూపాన్ని పూర్ణంగా తెలుసుకున్న వాళ్ళే ఆ స్థితికి చేరుకోగలరు. అందుకే పరమాత్మలో ఐక్యమైపోవటము. అప్పుడు మోక్షాన్ని పొందుతాడు. ఈ 3 గుణాల యొక్క కలయికతోనే మనకి ఏమవుతుంది అంటే సృష్టి కూడా జరుగుతుంది. జననం సంభవిస్తుంది అందుకే. అయితే ఇక్కడ ఒక్కొక్క రోజు అంటే ఇప్పుడు మనకి ఒక్కొక్క పుట్టినరోజు వస్తుందంటే అర్థం ఏమిటంటే మన కాలం తరిగిపోతుంది. వయసు పెరిగిపోవటం కాదక్కడ. వయసు పెరుగుతుందంటే మళ్ళీ మనకి ఈ ఆయుష్ తరిగిపోతుంది అని అర్థం. దానికి దగ్గరవుతున్నాము. ఇప్పుడు క్రమేణా పెరుగుతున్నాం. పెరిగిన తర్వాత ఒక 18 ఏళ్ళు, 19 ఏళ్ళు వచ్చిన తర్వాత ఇంక మనం ఏమి హైట్ పెరగట్లేదు గదా! శరీరం అడ్డదిడ్డంగా పెరిగితే పెరగచ్చు. అందుకే హైట్ అయితే పెరగట్లేదు. అయితే ప్రతిరోజు కూడా మనం మరణానికి దగ్గరవుతున్నాం అన్న వాస్తవాన్ని గ్రహించాలి.
అయితే దీని లోపల నేను ఏమి సరి చేసుకోవాలి? ఇప్పుడు ఎలా అయితే ఒక శక్తి అన్నది శరీరంలో ఉంది. వినటానికి ఒక శక్తి కావాలి. తినటానికి మళ్ళీ తిన్నది అరగటానికి ఒక శక్తి కావాలి. అలాగే చూడటానికి ఒక శక్తి కావాలి. పుట్టినప్పుడు అన్నీ పూర్ణంగా ఉన్నప్పటికీ కూడా కొంతమంది పాపం పుట్టుకతోనే కొన్ని లోపాలతో ఉంటారు. అది మనం ఏం చేయలేం. అయితే ఇప్పుడు కళ్ళు నేను పుట్టినప్పుడు బానే ఉన్నాయి. కాళ్ళు, చేతులు అన్నీ బానే ఉన్నాయి. కానీ ఇప్పుడు 40 దాటిన తర్వాత కళ్ళకి కళ్ళజోడు లేకుండా నేను చూడలేకపోతున్నానే స్పష్టంగా. అలాగే ఇంతకుముందు వినినంత ఇప్పుడు నేను వినలేకపోతున్నానే. ఇంతకుముందు నడిచినంత నేనిప్పుడు ఆ మోకాళ్ళ నొప్పి కారణంగా నేను నడవలేకపోతున్నానే. ఇంతకు ముందు ఎంత పని చేసినా నాకు అంతలాగా అలసత్వం వచ్చేది కాదు. ఇప్పుడు నేను కొద్దిగా చేసి కూడా నాకు అలసట ఎక్కువైపోతుంది. అంటే ఎక్కడో నాకు కొన్ని కొన్ని తగ్గుతున్నాయి. అంటే కొంతమంది ఎలా అయితే యోగా చేస్తున్నారు. వాళ్ళు 20 ఏళ్ల నుంచి యోగా చేసుకుంటూ ఉన్నప్పుడు వాళ్ళు 60లొచ్చినా బాగానే ఉంటారు. మనకి ఏది అలవాటు లేనప్పుడు మనకి 40కి వచ్చేటప్పటికి మనం 70 ఏళ్ల కన్నా ఎక్కువగా ఇంకా నీరసపడిపోతున్నాం. అంటే సాధన చేస్తూ ఉంటే ఎలా అయితే కొన్ని కొన్ని నియంత్రించగలవు. జీవితం కూడా అంతే. నా మరణాన్ని నేను మార్చలేను. కాకపోతే దాని లోపల ఉన్న నా జీవితం ఏదైతే ఉన్నదో, ఇది నేను దుఃఖప్రాయం చేసుకోకుండా వీలైనంత వరకు నేనేం చేస్తున్నాను అంటే, నేను చక్కగా అవగాహనతో నా జీవితాన్ని ఒక క్రమబద్ధతిగా చేసుకుంటున్నాను. ఈ శరీరం ఉన్నంత వరకే నేను చెయ్యగలను కాబట్టి, ఈ శరీరం ఉన్నంత వరకు దీన్ని నేను సరిగ్గా వినియోగించుకుంటాను. రోగం రాకుండా ఉండదు. కాకపోతే నాకొచ్చిందని ఏడిచినప్పుడు రోగం పోతుందా అంటే లేదు. దానికి కావాల్సిన మందెయ్యాలి. అది ఎందుకొచ్చిందో తెలుసుకొని దాన్ని నివారించే ప్రయత్నం చేస్తాను అంతవరకే. అందుకే గుణాతీతుడైన ఆ పరమాత్మని చేరుకునే ప్రయత్నం చెయ్యటమే మన వంతు. ఒక్కసారిగా ఇప్పుడు ఏమీ జరిగిపోదు. తామసం నుంచి రాజసకి రావాలి. రాజసం నుంచి మళ్ళీ నేను తామసకి వెళ్ళకుండా మళ్ళీ సాత్వికంలోకి వెళ్ళాలి. సాత్వికంలోకెళ్ళాక మళ్ళీ రాజసకి, తామసకి పడిపోకుండా మళ్ళీ అక్కడ స్థిరంగా ఉంటూ మళ్ళీ దాన్ని కూడా నేను వదిలించుకోవాలి. అప్పుడు గుణాతీత స్థితికి వెళ్ళిపోతాను. అప్పుడు మోక్షం వస్తుంది. భగవత్ ప్రాప్తి అన్నది భక్తి ద్వారా సులభము. ఎక్కడ చెప్పినా, ఏ పురాణంలో చెప్పినా భక్తికి వశమైపోతాడు అన్న భక్తి ఎలా ఉండాలి? స్మరణ చేసినా, ఏది చేసినా సరే స్థిరత్వంతో చెయ్యి. ఏదో పొందాలని ఆశించి కాదు. అది కాకపోతే ఇంక నా జన్మకి ఏది అన్న భావనతో అంటే సర్వదా అలా నువ్వు ఎప్పుడైతే అనుసంధానమై ఉంటావో, ఆ భగవత్ తత్వజ్ఞానంలో నీకు ఇవన్నీ భేదింపబడతాయి. అప్పుడు నీకు సులభమైపోతుంది. ఆ ఆత్మస్వరూపాన్ని నువ్వు చక్కగా అభేద భావంతో సాక్షాత్కరించుకుంటావు. అందుకే ఇక్కడ అమృతము అని చక్కగా చెప్పబడింది. దీంతో భగవద్గీత 14 చాప్టర్ గుణత్రయ విభాగ యోగంలో 20 శ్లోక సంపూర్ణం.